ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కన్యా రాశి వారి జాతకులు 2025 సంవత్సరంలో జనవరి మాసంలో మీ జీవితం మలుపు తిరుగుతుంది. 2 కొత్త సమస్యలు రాబోతున్నాయి. ఏం జరగబోతుంది, అసలు ఆ సమస్యలు ఏమిటో తెలియాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ యొక్క మాసంలో సరైన సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. లోన్స్ వస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పార్ట్ టైం జాబ్స్ కోసం ట్రై చేసే వారికి జాబ్ వస్తుంది. ఆన్లైన్ పార్ట్ టైం జాబ్స్ ను నమ్మకపోవడమే మంచిది. ముఖ్యంగా డబ్బులు ఇస్తే జాబ్ ఇస్తాం, జాబ్స్ కు అప్లై చేయకపోవడం చాలా మంచిది. ఈ మాసం మీకు విదేశీ ప్రయాణాల్లో కలసొస్తాయి. విదేశాలలో పెట్టుబడులు పెట్టినా, విదేశాలకు వెళ్లాలని ప్లాన్స్ వేసుకున్నా అనుకూలంగా ఉంటుంది. ఇంటి వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబానికి సంబంధించి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు కొంచెం జాగ్రత్త. పిల్లలు చదువు గురించి కానీ, పిల్లల కెరియర్ గురించి కానీ చేసే ఆలోచనలు మీ పిల్లలకు తెలియనివ్వండి. వారి ఆలోచనలు తెలుసుకోండి. యువతీ యువకులు కూడా కెరియర్ పరంగా ఎదగడానికి చేసే ఆలోచనల గురించి పెద్దవారికి చెప్పండి. ఇలా చెప్పడం వల్ల తీసుకున్న నిర్ణయంలో తప్పులు ఉంటే చెప్తారు. లైఫ్ లో నెక్స్ట్ ఏం చేయాలనే ఆలోచన వస్తుంది. వారు చెప్పేది వింటే మీ జీవితం మారుతుంది. మీరు చేసే ఆలోచనల గురించి, తీసుకునే నిర్ణయాల గురించి వారికి చెప్పడం వల్ల వారి సహకారం కూడా లభించబోతుంది. ఆనందంగా గడపబోతున్నారు. దూర ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఈ రాశి వ్యక్తులు మంచి లాభాలు పొందుకుంటారు. వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఈ మాసం బాగానే ఉన్నా కానీ వారికి ఒత్తిడి మాత్రం ఉంటుంది. మీ వర్క్ పై చూపించే ఇంట్రెస్ట్ బట్టి మీ వర్క్ స్ట్రెస్ ఆధారపడి ఉంటుంది. ఎప్పటి వర్క్ అప్పుడు చేసుకోగలిగితే చాలా మంచిది. కొత్త వస్త్రాలు కొంటారు, కొత్త వస్తువులు కొంటారు. కొన్ని సమస్యలు ఈ మాసంలో పరిష్కారం అవుతాయి. అయితే ఈ సమయంలో 2 కొత్త సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ మాసం మీకు ఆరోగ్యంలో చాలా మార్పులొస్తాయి. నేత్ర, శిరోబాధలు, ఉష్ణ, జ్వర పీడలు కలుగుతాయి. వాతావరణం మారడం వల్ల మీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ప్రయాణాలు ఎక్కువ చేయడం వల్ల శారీరక శ్రమ అధికమవుతుంది. దైవ కార్యాల్లో పాలు పంచుకుంటారు. అందరికీ సాయం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఈ మాసం స్త్రీలు ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెట్టండి. కుటుంబ సభ్యులను ఇంటి పనుల్లో సహాయం చేయమని అడగండి. పని భారం తగ్గించుకునే యత్నం చేయండి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. మగవారు ఈ మాసంలో చెడు వ్యసనాలకు అలవాటు పడవచ్చు. జాగ్రత్త. ఖర్చులు తగ్గించాల్సి ఉంటుంది. ఈ యొక్క మాసంలో అనవసరంగా డబ్బు ఖర్చు చేయొద్దు. ఏది ఎంతవరకు వాడాలో అంతవరకే వాడండి. మీకు కూడా ఈ మాసం పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ రాశి వారందరూ కూడా ఈ మాసంలో పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యంపై జాగ్రత్తలు వహిస్తూ విశ్రాంతి తీసుకోండి. ఖర్చులను నియంత్రించుకోండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.